ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదీని పర్యటనలో ఉండగా చోటు చేసుకున్న ప్రచారంలో ఉన్న ఒక పరిణామం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. జువ్వలదీనే ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహిస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్న సమయంలో జగన్ మొబైల్కు ఒక అపరిచిత నెంబర్ నుండి కాల్ వచ్చినట్లు సమాచారం. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని తెలియడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ హఠాత్ పరిణామం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఇట్లాంటి కీలక పర్యటనలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఫోన్లకు దూరంగా ఉంటారు. కానీ వచ్చిన కాల్ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ కావడంతో జగన్ వెంటనే స్పందించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రధాని మోడీ కేవలం ఒకే ఒక మాట చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేటట్టు జాగ్రత్తగా ఉండండి అన్నదే ఆ మాట అని సోషల్ మీడియాలో విపరీతమైన ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఒక్క చిన్న మాట వెనుక ఎంతటి అర్థం దాగి ఉందని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇది రాబోయే రాజకీయ సమీకరణాల సంకేతం లేక కేవలం మర్యాదపూర్వకమైన హెచ్చరికగా అన్నది అస్పష్టత ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వార్త కారుచిచ్చులాగా వ్యాపించింది. ఈ మధ్యకాలంలో ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో ప్రతిపక్ష నేతకు ప్రధాని స్వయంగా ఫోన్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. జువ్వలదీని పర్యటనకు వస్తున్న జనాన్ని అడ్డుకుంటారని, అలాగే పర్యటనకు వెళ్లే భారీ జరిమానాలు విధిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కాల్ రావడం ప్రాధాన్యత సంతరించింది. జగన్ తన పర్యటనలో మత్స్యకారుల హక్కుల కోసం మాట్లాడుతున్న వేళ దేశాధినేత నుండి వచ్చిన ఈ స్పందన ఖచ్చితంగా ఏదో ఒక వ్యూహాత్మక మార్పుకు నాంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జగన్ అభిమానులు మాత్రం ఈ ఫోన్ కాల్ను తమ నేతకున్న క్రేజ్ను అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా జగన్ పర్యటనను గమనిస్తున్నారని, అందుకే ఈ ఫోన్ కాల్ వచ్చిందని వారు సంబరపడుతున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉన్నదనేది అధికారికంగా ధృవీకరించబడలేదు. ఇది కేవలం ఒక స్పెక్యులేటివ్ కథనం మాత్రమే అయినప్పటికీ ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఇలాంటి వార్తలు ప్రజల్లోకి వేగంగా వెళ్తాయని, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న సూత్రం ఇక్కడ మరోసారి గుర్తుకు వస్తుంది. మోడీ చెప్పిన ఈ ఒక్క మాట రాష్ట్ర భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి. ఈ ఫోన్ కాల్ పర్యవసానంగా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా అధికార కూటమిలో మాత్రం అంతర్గత చిచ్చు మొదలయ్యాయి. మొత్తం మీద జువ్వలదీని సాక్షిగా జరిగిన ఈ ఫోన్ సంభాషణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో ఒక కొత్త ఎత్తుగడగా నిలిచిపోనుంది.